హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసిన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఇందుట్లో జేఎన్టీయూ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చాను. 21లో R23, R20, R19, R15 వాళ్ళు రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. ఇక 22లో వచ్చేసరికి R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారనమాట. అయితే పేపర్ వాల్యుయేషన్ క్రితమే చెప్పాను మీకు స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందో కూడా నేను ఇంతకుముందు చెప్పాను. సో ఇక పొద్దు దాన్ని రిపీట్ చేయదలచలేదు. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నిదానంగానే అవుతుందండి. యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసి జనవరి 20కి రిలీజ్ అవుతాయి. ప్రస్తుతానికి ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే జనవరి 20. సో ఆ తర్వాత ఈ పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత మార్క్స్ ఎంట్రింగ్ కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఏమైనా 1-2 రోజులు అట్ట అవ్వచ్చు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాక్డౌన్ టైం నుంచి పెడుతున్నా కాబట్టి అప్పటికి మీ రిజల్ట్స్ అయితే వస్తాయండి. మధ్యలో పొంగల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, జనవరి 1 ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇక దాని తర్వాత ఫ్రీ అయిపోతుంది. మీకు డోంట్ వరీ. సో 2122 బీటెక్ రిజల్ట్స్ అప్పుడే రిలీజ్ అవటం ఉంటుంది. ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి. సో జేఎన్టీ అనంతపూర్ అనుకున్న టైంకే వదులుతున్నారు. సో చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్, మీరు జేఎన్టీయూకే ఎక్కువ పెడతారంట కదా, మా సీనియర్స్ చెప్పారు అని చెప్పేసి. ఏ అదేం లేదండి. లాక్డౌన్ టైంలో వచ్చేసరికి అన్నీ సమానంగా పెట్టేవాడిని, చాలా పెట్టేవాడిని. కాకపోతే జేఎన్టీయూ అనంతపూర్కి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ కొంచెం బిజీ పని మీద ఉన్నారు ఇక అని చెప్పేసి నేను కొంచెం ఇదవటం వల్ల తగ్గించడం జరిగింది. పోస్తూనే ఉంటాయి, నో వరీ. వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియలేదు ఇట్లా అనుకుంటారని. ఓకేనా? అన్ని యూనివర్సిటీలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయాలు బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా. థ్యాంక్ యూ సో మచ్.